హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా అండి. అంటే చాలామంది మాట్లాడుకునే మాటలు ఏంటంటే కనుక వైసీపీ నాయకులు మాట్లాడుకునే మాటలు ఏంటంటే అసలు తెలుగుదేశానికి అభ్యర్థులే లేరు. ఒకటి తెలుగుదేశం అభ్యర్థులు లేరు కాబట్టే తెలుగుదేశం ఇంకా జాబితా విడుదల చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. అందుకనే అనేది కానీ రకరకాలుగా రచ్చరచ్చ నానా యాగి చేస్తున్నారనమాట. నిజంగా అభ్యర్థులు ఉన్నారా లేదంటే కనుక టీడీపీకి అంటేనే ఖచ్చితంగా 1-2 చోట్ల అయితే అభ్యర్థులు ఉండడం జరుగుతుంది. 100% ఉంటారు. అభ్యర్థులు లేకుండా ఇంచుమించు అప్రాతిహాతంగా 10 సంవత్సరాలు పరిపాలించడం కదండి. కాబట్టి అభ్యర్థులు ఉన్నారు. కానీ తెలుగుదేశంలో ఉన్న ఆనవాయితీ ఏంటంటే కనుక నా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం కూడా ఆనవాయితీ ఏంటంటే కనుక ఎలక్షన్ ఇంకొద్ది రోజుల్లో ఉందనగానే అభ్యర్థుల్ని రిలీజ్ చేయటం, అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేయడం అనేది వాళ్ళకు ఉండేది. ఎప్పుడును ఏ ఎన్నికలు చూసినా సరే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ దగ్గరలో ఉందన్నప్పుడు మాత్రం రిలీజ్ చేస్తారు. కాకపోతే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2 అడుగులు ముందుకేసి ఇంకా ఎలక్షన్ ఇంకా 3 నెలలు టైం ఉందనగానే ముందే అభ్యర్థులు ఎవరో ప్రకటించడం అనేది జరిగింది. అందరూ అలా ప్రకటించాలని రూల్ కూడా లేదు. కాబట్టి విషయంలోకి వెళ్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితాలో విజయవాడ ఈస్ట్ నుంచి చూసుకుంటే కనుక గద్దె రామ్మోహన్ రావు చాలా సీనియర్ నాయకులండి. కాబట్టి విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ చూసుకుంటే కనుక విజయవాడ సెంట్రల్ చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గంగా ఉండబోతుందండి. ఇది ఎలా అంటే బోండా ఉమా గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే బోండా ఉమా గారు పోటీ చేసే ముందు తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అధినాయకత్వం వంగవీటి రాధా గారిని కలవడం జరిగింది. ఈ వంగవీటి రాధా గారు తెలుగుదేశం తరపు నుంచి ఒకవేళ పోటీ చేయాలనుకుంటే కనుక ఈ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారు. కాబట్టి వంగవీటి రాధా గారు ఒప్పుకుంటే కనుక ఇక్కడి నుంచి బోండా ఉమా తప్పుకోవాలి. అర్థమైందనుకుంటా. వంగవీటి రాధా గారు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి ఒప్పుకుంటే కనుక బోండా ఉమా గారు పక్కకు తప్పుకోవాలి. కాబట్టి బోండా ఉమా గారికి వేరే ప్రాంతంలో వేరే స్థానం ఇస్తారు, వేరే సీట్ ఇస్తారు, వేరే నుంచి పోటీ చేస్తారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం వంగవీటి రాధా గారు డెఫినెట్గా పోటీ చేయడం జరుగుతుంది, ఆయన ఒప్పుకుంటే మాట తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి. అలాగే నందిగామ నుంచి తంగిరాల సౌమ్య ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ నందిగామ నియోజకవర్గం కూడా పోరు చాలా రసవత్తరంగా ఉండబోతుందండి. తర్వాత జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట నుంచి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడి జగ్గయ్యపేట కూడా చాలా ఆసక్తికరమైన నియోజకవర్గం. ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరు నెగ్గితే అక్కడి నుంచి ఆ పార్టీ ఏర్పడటం అనేది చాలా ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది సెంటిమెంటల్గా. కాబట్టి అలాగే మచిలీపట్నం అనగానే కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తారు. ఇక్కడి నుంచి మచిలీపట్నం అనగానే వైసీపీ నాయకుల నుంచి గుర్తుకొచ్చే పేర్ని నాని గారు. ఎందుకంటే వివాదాలకు కానీ లేదా ఏది జరిగినా సరే ఎక్కువగా అంటే మీడియాలో ఎక్కువ కనిపించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే కనుక పేరు నాని గారు. వైసీపీ తరపు నుంచి పేరు నాని గారు ఇక్కడి నుంచే గెలిచి ఆయన వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గం అందుకనే అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కొల్లు రవీంద్ర గారు నీకా నాకా అన్న పట్టు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. పేరుని నాని గారు పోటీ చేయడం లేదు. పేరు నాని గారి బదులు పేరుని కిట్టి గారు అంటే పేరుని నాని తనయుడు ఎవరైతే కొడుకు ఎవరు ఉన్నారో ఆ పేరు నాని కొడుకు ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది, పేరుని కిట్టు. కాబట్టి తర్వాత అందుగురించే ఈ నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత సంతరించుకోవడం. అలాగే గన్నవరం అండి, ఇది ఆఖరిగా గన్నవరం. ఇక్కడి నుంచి యార్లగడ్డ వెంకట్రావు అంటే గుర్తుకొచ్చేది అదేంటిది యార్లగడ్డ వెంకట్రావు గారు వైసీపీ కదని. కాదండి, యార్లగడ్డ వెంకట్రావు గారు ఎప్పుడైతే వైసీపీ కాదని టీడీపీలోకి వెళ్ళారో వెంటనే టీడీపీ వాళ్ళు అక్కడి నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. గన్నవరం నుంచి పోటీ చేయబోతే యార్లగడ్డ వెంకట్రావు గారు అని డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకా టికెట్ ఇచ్చేసినట్టు ఇక్కడ. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో 100% చాలా ఆసక్తికరంగా ఎలా అంటే కృష్ణా జిల్లా నుంచి ఏదైతే ఏ పార్టీ ఎక్కువగా ఓటు నమోదు చేసుకుంటుందో లేకపోతే ఎక్కువ స్థానాలు కృష్ణా జిల్లా నుంచి ఏ పార్టీకి అయితే వస్తుందో రాష్ట్రం మొత్తం కూడా అదే పార్టీ అయితే కనుక విజృంభిస్తుంది అనేది ఒక నానుడు అయితే ఉంది. కృష్ణా జిల్లానే మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా దిక్సూచి. ఎందుకంటే కృష్ణా జిల్లా నుంచి ఏదైతే మెజారిటీ సీట్లు నెగ్గుతాయో అదే పార్టీ 100% రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయిస్తుంది అని అయితే ఉందండి. కాబట్టి చూడాలి. అందుకని కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దీని మీద ఆధారపడి రాష్ట్రం మొత్తం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే పార్టీ వస్తుందో అదే పార్టీ స్టేట్లో అదే పార్టీ ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ కృష్ణా జిల్లాకి అంత ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం అభ్యర్థుల
తొలి జాబితా ఇదేనండి, దీంట్లో డౌటే లేదు. కాబట్టి నేను చెప్పిన ఈ అభ్యర్థుల్లో విజయవాడ సెంట్రల్ కానీ, విజయవాడ ఈస్ట్ కానీ, నందిగామ కానీ, జగ్గేపేట కానీ, మచిలీపట్నం కానీ, గన్నవరం కానీ ఈ ప్లేసుల్లో నేను చెప్పిన అభ్యర్థులు కాకుండా వేరే ఎవరైనా ఉన్నారో అని అంటే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలన్నాను. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.